గులాబీ అయ్యాక ఒక మంచి అంటే గుర్తింపు వచ్చిందండి, స్పెషల్గా ఆడియన్స్ పరంగా. అంటే శ్రోతలందరూ కూడా విన్నవాళ్ళు, ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, దాంట్లో ఉన్న పాటలు కానివ్వండి అద్భుతంగా వాళ్ళకి నచ్చాయి. అంతేకాకుండా మీరు అన్నట్టు ఒక లవ్ యాంథమ్ లాగా అయిపోయింది. ఎంతోమంది ఆర్చీస్ కార్డులు కొనే బదులు గులాబీ క్యాజెట్లు కొని ఇచ్చేసేసి, లేకపోతే నేను మొన్న రీసెంట్గా ఎవరో చెప్తున్నారు, ఒక అమ్మకి ఆ పాట ఇష్టం అని చెప్పేసి ఎదురింట్లో వాళ్ళ నైబర్ అంటే వాళ్ళ హస్బెండ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఆ స్పీకర్లు పెట్టేసి ఆ పాటలు ప్లే చేయడం కాలనీ అంతా, ఇలా రకరకాల ఇన్సిడెంట్లు నాకు ఎంతోమంది చెప్పుకుంటూ వస్తే ఒక విధంగా అనిపించింది అనమాట. అంటే ఒక జనరేషన్ కానివ్వండి, ఒక 2 జనరేషన్లకి వాళ్ళకి చాలా ముఖ్యమైన ఒక జీవితంలో ఒక పర్టికులర్ టైంలో ఈ పాటలు అనేవి ఒక పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ అయిపోయాయి అన్నమాట. మోర్ దెన్ మ్యూజిక్కే అసలు ఒక జీవితంలో అది వాళ్ళు ఉండిపోయాయి వాళ్ళకి. సో మీరు ఇందాక అన్నట్టు ఎస్, చాలామందికి అది ఇప్పటికి కూడా ఇంకా ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కడో కూడా మన జీవితంలో ఉన్న ఒక మెమరీ దాంతో అటాచ్ ఉండిపోయి. దీని తర్వాత నేను డెఫినెట్గా ఇంత హిట్ ఇచ్చినందుకు గాను మంచి అవకాశాలు వస్తాయి, సినిమాలు వస్తాయని నేను కూడా ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నించున్నాను అనమాట. అయితే అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ సినిమా థియేటర్లో మన గులాబీ ప్రీమియర్ అయింది. శశిప్రీతం లేడు అక్కడ. తర్వాత ఏడాది తర్వాత గులాబీ అవార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే ఆ సినిమా వేరే అవార్డులు వచ్చాయా లేదా అనేది పక్కన పెడదాం ఆ విషయం. ఆ సినిమాకి సంబంధించిన అందరికీ కూడా పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. దాంట్లో శశిప్రీతం లేడు. ఈ క్వశ్చన్ మీరు నన్ను 97లో ఎప్పుడైనా అడుగుండి ఉంటే ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిండేవాడిని. 30 ఏళ్ళు అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది మీ క్వశ్చన్. ఓకే, ఎందుకు లేడు నాకు తెలియదు, అదే అంటుంది నేను. అప్పుడు అడుగుంటే మేబీ అప్పుడు మనం వెతుకుండి ఉండేవాళ్ళం కొన్ని విషయాలకి. సో ఈ నేళ్ళు అయిపోయాక అంటే దాన్ని మనం ఒక కొంచెం మన విజ్డమ్తో ఆలోచిద్దాం. అంటే ఇది పక్కన పెట్టి వేరేవన్నీ మనకున్న ప్రతిభతో పాటు కొంతవరకు మన లౌక్యం చాలా అవసరం సార్. ఏ ప్రొఫెషన్ అని తీసుకోండి, సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏదైనా తీసుకోండి, ఆ లౌక్యాన్ని మనం జోడించినప్పుడే అది కరెక్ట్, అది ఒక కరెక్ట్ పట్టీలు పడి అది వెళ్తుంది. అది అంటే శశిప్రీతంలో లౌక్యం లేదా? అప్పుడు లేదేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. సరే, ఇప్పటికైనా వచ్చిందా? ఇప్పటికైనా వచ్చిందంటే ఇప్పుడు నా ప్రకారంగా ఉందని నేను అనుకుంటున్నాను. బట్ అప్పుడు ఉన్న పరిస్థితికి అయితే డెఫినెట్గా ఇంకొంచెం అవసరం ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. లేదా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అండి చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ రోజుల్లో ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. అసలు మన గులాబీ సినిమాతోనే కదండి మొదలు. అసలు హైదరాబాద్లో మ్యూజిక్ అనేది మొదటి రికార్డింగ్ అదే రామనాయుడు థియేటర్ మొదలెట్టిన ఇది శ్రీకారం చుట్టిందే గులాబీ సినిమా రికార్డింగ్తో. ఓకే, రామనాయుడు. సో ఫస్ట్ ఆడియో రికార్డింగ్ ఒక సినిమా పరంగా జరిగి ఆ తర్వాత ఆ సినిమా అంత హిట్ అవ్వడం అనేది హైదరాబాద్కే మనకు అది ఒక ఇండస్ట్రీని తర్వాత ఇక్కడ కూడా సాధ్యం అవుతాయి, ఇక్కడ చేస్తే కూడా మనకు సాంకేతికంగా ఇది అంటే బాగుంటుంది, క్వాలిటీ బాగా ఇవ్వచ్చు అనేది అప్పుడు ఆ సినిమాతోనే వచ్చింది యాక్చువల్గా ఇదన్నది. సో అంత నా తర్వాత ఎంతోమంది కొత్త యంగ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతోమంది వచ్చారు మనకు హైదరాబాద్ నుంచే, లోకల్గా కూడా ఎంతోమంది టాలెంట్కి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత. సో మరి అంత వచ్చినప్పుడు మరి దానికి డెఫినెట్గా గుర్తింపు రావాల్సింది, నాకు కూడా గుర్తింపు రావాల్సింది, బట్ రాలేదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీకు గుర్తింపు వచ్చింది. యాక్చువల్లీ నేనే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరేం చెప్తారని కూడా, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు ఇంకా ఎక్కువ ఇది ఇన్ఫర్మేషన్ ఉండాలి యాక్చువల్గా. మాకు ఎలా తెలుస్తుంది అది? మీకు మీ దగ్గర అవకాశాలు వచ్చి ఇప్పుడు అవకాశాలు వచ్చి ఉండొచ్చు, మీరు మీకు నచ్చక నెగ్లెక్ట్ చేయండి. మేము అనుకునేది అదే. ఇంకా అంత సూపర్ హిట్ ఆల్బమ్ వచ్చిన తర్వాత కొంతమంది ఎవరైనా అప్రోచ్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు, మేబీ ఏదైనా జరగవచ్చు కదా, అది మాకు ఎలా తెలుస్తుంది? కృష్ణవంశీ గారు అయితే ఆయన నాది ఒక మ్యూజిక్ విని ఆయన అప్రోచ్ అయ్యారు, లేకపోతే నాకు అసలు కృష్ణవంశీ గారు కూడా ఎవరో తెలియదు నాకు. ఆ విధంగా కృష్ణవంశీ గారి వల్ల మళ్ళీ నాకు రామ్ గోపాల్ వర్మ గారు పరిచయం ఉండవు, లేకపోతే వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సినిమా వల్లే పరిచయం, లేకపోతే నాకు అసలు సినిమా ఇండస్ట్రీతో నాకు అంతకుముందు ఎటువంటి కనెక్షన్ కానీ పరిచయం కానీ ఫ్యామిలీ కనెక్షన్స్ కూడా ఏమి లేవు.
సో ఆ సినిమా తర్వాత అప్పుడు వంశీ పరిచయం అయ్యాడు. సరే వంశీతో ఆ తర్వాత నేను ఇమ్మీడియట్గా సినిమాలు చేయలేక కానీ మళ్ళీ సముద్రం అనేది చేశాను. ఆ తర్వాత కూడా ఇంకొక సినిమాకి తనకి ఏదో మ్యూజిక్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా చేయడం జరిగింది. మొత్తం మీద 3 సినిమాలు నేను వంశీతో నేను వర్క్ చేశాను ఇప్పటిదాకా. రామ్ గోపాల్ వర్మ గారికి కూడా ఇమీడియట్గా యాక్చువల్గా చెప్పాలంటే గులాబీ అయ్యాక ఆయనకి ఒక సినిమా చేశానండి. బట్ అది మధ్యలో ఆగిపోవడం వల్ల అది ప్రొడక్షన్ రాలేదు. అంటే 95లో గులాబీ చేస్తే 96లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది ఆగిపోయింది. ఓకే. సో అది కనుక వచ్చిండే ఈ క్వశ్చన్ ఉండేది కాదు మనకి అంతగా. టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఆ రోజుల్లో వర్కింగ్ టైటిల్ మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ సినిమా. అది ఆగిపోవడం వల్ల 96లో వచ్చిండుంటే అసలు ఈ క్వశ్చన్ ఈ సమస్య ఉండేది కాదు మనకి. అంటే ఒక కంటిన్యూషన్లో వచ్చింది. ఎందుకంటే 97లో నేను హలో ఐ లవ్ యూ సినిమా చేశాను కేఎస్ రామారావు గారి. కాదండి, శ్రీకాంత్ హీరో. శ్రీకాంత్ హీరో, వీరశంకర్ మొదటి మూవీ. వాళ్ళు కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకు. అవునండి, నవల. ఇది ఎండమూరి గారి. సో అది ఒక మంచి బ్యాచ్ ఆఫ్ టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసరు. అప్పుడు ఉన్న శ్రీకాంత్ మంచి ఫైల్లో ఉన్న యంగ్ హీరో అతను. సో 97లో అది వచ్చిందండి. 98 ఒకటి గ్యాప్ ఇయర్ నాకు యాక్చువల్గా. అలా చూసుకుంటే ఏం పెద్దగా అంటే ఏవో చిన్న సినిమాలు ఏవో 2 చేసినట్టు నాకు పెద్దగా అవేమీ రాలేదు. బట్ 1-2 ఇంకొక సినిమా కూడా వచ్చిందండి. ఒకటి ఏంటంటే ఆఫర్ హైదరాబాద్ బ్లూస్ అనే ఒక సినిమా, నాగేష్ కుక్నూర్ అతని మొదటి మూవీ. అది కూడా నాకే వచ్చింది ఫస్ట్ ఆఫర్ కూడా. అప్పుడు తను చాలా లో బడ్జెట్లో చేస్తున్నాడు సినిమా. కొంచెం బడ్జెట్ కొంచెం వీలు కాక అప్పుడు నేను ఇది హలో ఐ లవ్ యూ అది వర్క్ చేస్తున్నాను నేను. సో ఆ టైంలో ఇంకా నాకు కుదరక నేను అది చేయలేకపోయాను ఆ సినిమా. సో అలా కొన్ని సినిమాలు వచ్చాయి, రాలేదని నేను అంటలేదు. అసలు అవకాశాలు రాకుండా ఉన్నాయని నేను అంటలేదు. బట్ గులాబీ రేంజ్లో మళ్ళీ అలాంటి కథ కానీ లేకపోతే అటువంటి టీం కానీ నాకు మేబీ దొరకలేదు. అది దాన్ని మనం టోటల్గా దాన్ని మనం లౌక్యానికిను దీనికి మనం కట్టిపెట్టకూడదు. అసలు దానికి సంబంధం లేదు. అటువంటి ఇంకొక డైరెక్టర్ కానీ అటువంటి ఒక టీం కానీ మనకు గనక తగిలి ఉంటే డెఫినెట్గా ఇంకొక గులాబీ లాంటి మరొక ఇటు వచ్చిండేది. యాక్చువల్గా మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అలా రావాల్సిందే, కానీ అది అన్నీ రికార్డ్ అయ్యాక దానికి అది ఒక శాపం ఏంటంటే అది ఆగిపోయింది.